ఈరోజు సమస్య ఏంటంటే, ఈరోజు మన మన సభలు కానీ, మన సంఘాలు కానీ, మన పద్ధతులు కానీ, మన సేవా విధి విధానాలు కానీ ఇలా తయారవడానికి కారణం ఏంటంటే, ఎవరికి తోచింది వారు చేశారు. బయట అన్యులు అడుగుతున్నారు, మీ దేవుడు ఒకటే కదా, మీ బైబిల్ ఒకటే కదా, ఎందుకు ఇన్ని రకాలని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకు ఇన్ని రకాలు? దేవుడిని బట్టి కాదు, బైబిల్ని బట్టి కాదు, ఎవడికి తోచింది వాడు చేశాడు కాబట్టి ఇలా అయి కూర్చుంది. నీకు తోచింది చేయడం సేవ కాదు. మళ్ళీ ఏం చెప్తాం మనం? తోచింది చేసి దేవుడు నాతో. ఎంత అబద్ధాలు అవి, ఎంత అబద్ధాలు. 100 చర్చిలు ఒక ఊర్లో ఉంటే 80 చర్చిలు దేవుడు మాట్లాడితే పెట్టిన చర్చిలు కాదు. దేవుడి పేరు చెప్పుకొని బతుకుతాం. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముతారంటారు చూడండి, ఆ బ్యాచ్ అనమాట. అసలు ఈ దేవుడే తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఆరాధన చేస్తే తెలిసిపోద్ది వాళ్ళకి దేవుడు తెలుసో తెలీదో. మ్యూజిక్, హోరు, హల్లెలూయా తప్ప ఇంకేముండదు. హల్లెలూయా అనే వాళ్ళకి హల్లెలూయా అర్థం ఎంతమందికి తెలుసు?